5 ఏళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేసి ఎంపీలుగా పనిచేసి నా దగ్గర అన్ని పనులు చేయించుకొని నీచాతి నీచంగా బయటపోయారంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులో మీరే ఆలోచించాలి. ఒకరి దగ్గర ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో దెయ్యాలు కూడా పింఛన్లు తీసుకునేటివి. ఈయన 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, అధికారం ఆయన తీసుకున్నాడు. అంటే ఆయన చేస్తే సంసారం, మిగిలిన వాళ్ళు చేస్తే నేను ఆ మాట మాట్లాడలేదు, సంస్కారం లేదు. అదే ఆయన చేస్తే మాత్రం 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుని మంత్రి పదవులు ఇస్తాడు, 4 మంత్రి పదవులు ఇస్తాడు. వాళ్ళు మా మీద వచ్చి పెత్తనం చేస్తారు. ఇది నేను ఎక్కడ చెప్పేది కాదు. 50% ఎమ్మెల్యేలు పొలాల మధ్య చుచ్చు పెడుతున్నారు. ఎవరు చుచ్చు పెట్టారు? పొలాల మధ్యన పెట్టింది మీరు. పొలాలని మీరు హింస పెట్టింది మీరు. ఆనాడు డైరెక్ట్గా ఆయనకే చెప్పాను. ముద్రగడ పద్మనాభం గారు ఆనాడు ఉద్యమం చేసినప్పుడు, రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చారు మనుషులు. రైలు తగలబెట్టారంటే అంటే కాపులకి రైలు తగలబెట్టేంత కెపాసిటీ కూడా లేదా? కాపులకి పోరాడే కెపాసిటీ లేదా అని ఆనాడు వంగవీటి మోహన్ రంగ గారు మర్ర జరిగితే బీబీసీలో 6 రోజులు చెప్పారు. కాపులు ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరండి, వాళ్ళు స్వయంగా పోరాడే తత్వం ఉంది. అలా బీసీలనంతే. ఈ రోజున మరి మా సామాజిక వర్గం తీసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఈస్ట్ గోదావరి వరకు ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా వేయలేదంటే ఎంతకంటే దుర్మార్గం ఉంటుంది మీరు ఆలోచించండి.